వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నేడు ఎన్ఎస్టీవీ 2025 నూతన క్యాలెండర్ను మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తొలి క్యాలెండర్ను కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ రిపోర్టర్ సయ్యద్ అబీద్కు అందించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి జనవరి 23, 2025 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గొల్లపూడి కార్యాలయంలో పార్టీ శ్రేణులు యువతతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గోకులం షెడ్ ప్రారంభించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చిన్న పెడంకల్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పశువులకు ఎద్దులకు కట్టుకోవడానికి గోకులం అనే పథకాన్ని వినియోగించుకున్న రైతు సబ్సిడీ ద్వారా రైతులకు పశువులకు కట్టుకోవడానికి షెడ్ నిర్మాణం కొరకు అందించడం జరిగింది. చిన్న పెండెకల్ గ్రామంలో ప్రస్తుతం 2 మంజూరైనాయి. ఇలా 6 నెలలకు 2, 3 మంజూరు చేయడం జరుగుతుంది. 4 సంవత్సరాలలో రైతులందరికీ ఇలాంటి పశువుల షెడ్డులు ఏర్పాటు చేయిస్తాను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. కెమెరా అవుతా దింపారా నా ఫోటో ఘనంగా టీడీపీ యువనేత నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ నారా లోకేష్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొంది తాత దివంగత ఎన్టీఆర్, తండ్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పుట్టినరోజు మీకు ఆరోగ్య, అష్టైశ్వర్య, సుఖ సంతోషాలు అందజేసేలా ఆ దేవదేవుడు ఆశీర్వాదాలు అందజేయాలని కోరుతూ లోకేష్కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణంలోని 2, 5, 8, 11, 14, 18, 20 మరియు 23వ వార్డులో ఈరోజు వార్డు సభలు నిర్వహించబడ్డాయి. ఈ సభలలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఫస్ట్ రేషన్ కార్డులో 2 రకాలు. ఒకటి రేషన్ కార్డు మొత్తం లేని వాళ్ళ పేరు చదివిండ్రు. రెండవది కుటుంబ సభ్యులు చేరికలు కొంతమంది పేర్లు ఎక్కని వాళ్ళ లిస్టుగా చదివిండ్రు మీరు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు. ఇవే కాకుండా మళ్ళీ మీరు ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే దరఖాస్తులు ప్రజాపాలనసుగా దరఖాస్తు పెట్టని వాళ్ళు ఉంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు. అదేవిధంగా రెండవది ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లుగా 2 రకాలు. ఒకటి మొత్తం ఇండ్లు లేని వాళ్ళ లిస్టు చదివిండ్రు. రెండవది ఇండ్లు ఉండి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉన్న వాళ్ళ లిస్టు ఎలిజిబిలిటీ లిస్ట్ అయ్యారు. ఇది కేవలం ఎలిజిబిలిటీ లిస్టు మాత్రమే. ఇంతమంది నేడు నేతాజీ 128వ జయంతి రోజు సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ న్యాంతాబాద్ మాట్లాడుతూ నేతాజీ గారి కఠోర కృషి వల్లనే భారతావని బానిస సంఖ్యల నుండి విముక్తి చెందిందని అన్నారు. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని గర్జించిన సింహం నేతాజీ గారని, ఆ ఒక్క నినాదంతో బ్రిటిషర్ల గుండెల్లో గుబులు పుట్టించిన ఆయనే ఆదర్శంగా పోరాట ప్రతిమతో యువత ముందుకు సాగాలని, డబ్బులేని రాజకీయం మన యువత లక్ష్యంగా చేసుకోవాలని, ఎదుటివారు ఆపదలో ఉండి రక్తం అవసరం ఉండి అడిగితే స్పందించాలని, మన ఒకరి రక్తదానం ఒక నిండు జీవితాన్ని కాపాడుతుందని చెప్పారు. ఇక్కడ ఓకే చూడు బ్రదర్. పట్టభద్రులకు, విద్యావంతులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ న్యాంతాబాద్. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఇప్పుడు జరగబోయే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఏవైతే పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయో దానిలో నేను పోటీ చేయబోతున్నాను. ఈరోజు విశేషణం ఏంటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి సందర్భంగా ఈరోజు మా యువత ఆధ్వర్యంలో నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీనికి యువత భారీ స్పందన ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే రానున్న ఎలక్షన్లలో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా యువత రాజకీయాల్లోకి రావాలి. డబ్బు లేని రాజకీయం అనేది భవిష్యత్తులో ఉండాలి. కాబట్టి అలాంటి ఆలోచనతో ముందుకు వచ్చిన నన్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది యువకులు నెక్స్ట్ జరగబోయే ఎన్నికలలో స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎన్నికలలో ముందుకు వచ్చి వారి యొక్క వాణిని వినిపించవలసిందిగా కోరుతున్నాను. పాడి రైతులకు అండగా తెలుగుదేశం, జనసేన, భాజపా, ఎన్డీఏ ప్రభుత్వం నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభి రామారావు, చిలుబూరి సతీష్ రాజు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అయిపోయింది. నెక్స్ట్ హుజూర్ నగర్ పట్టణంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ టీడీపీ నల్లగొండ పార్లమెంట్ ఆదహక్ కమిటీ సభ్యులు బెల్లంకొండ రామజోగి, షేక్ అలీ, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తెలుగుదేశం పార్టీ నల్లగొండ పార్లమెంట్ ఆడహక్ కమిటీ సభ్యులు బెల్లంకొండ రామజోగి గౌడ్, షేక్ అలీ, రాష్ట్ర నాయకులు సైదేశ్వరరావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు హుజూర్ నగర్ పట్టణంలో పార్టీ శ్రేణులు యువతతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువూరు మండలం లక్ష్మీపురంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏపీ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. ఏపీ పోలీస్ మెయిన్స్, డిఎస్సి కోచింగ్, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం అందుబాటులో తెచ్చిన కొలికిపూడి సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటూ అందులో భాగంగా ఈ కోచింగ్ సెంటర్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. నన్ను మన ఎమ్మెల్యే గారు హృదయపూర్వకంగా మంచి మనస్సు ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుతున్నారు. ఎనివే ఫైనల్గా సక్సెస్ఫుల్గా కాంతులు నిండాయి మన యొక్క వేదిక మీద. ఈ శుభ సందర్భంగా ఒక్క అగ్గిపుల్లతోనే అది వెలిగింది, అంటే ఒక అటెంప్ట్ లోనే ఉద్యోగం రావచ్చు. క్లాప్స్ కొట్టండి అందరూ గట్టిగా ఒకసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పకనే చెప్పారు. శ్రమ విద్యార్థులది, ఖర్చు మాత్రం కొలికిపూడి గారిది. ఉద్యోగం, జీతం, భవితవ్యం అంతా కూడా మనది. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరొకసారి తిరువూరు నియోజకవర్గం ప్రజల తరఫున బంగారుపాలెం మండలంలో బీపీఎం కాంప్లెక్స్ నందు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్పీ జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో తనయుడు ఎన్పీ పృథ్వీ మరియు ఎన్పీ ధరణి నాయుడు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్, పాలు, అరటిపండు, యాపిల్ పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. నాకు లోకేష్ బాబు బర్త్డే చెప్తాను ఫోటో వీళ్ళే అప్లై చేయాలి.
అంతేగాని ఓకే చేసేది ఒక లైన్ మొత్తం ఫోటో తీపా నువ్వు మళ్ళీ తిద్దు ఈరోజు ప్రియతమ నారా లోకేష్ బాబు గారు దావోస్ లో విపరీతమైన ఆదరణతో మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎన్నో అసలు పేపర్లలో టీవీల్లో చూస్తున్నాము మెసేజెస్ లో చాలా కంపెనీస్ లో మన ఆంధ్రాకు వచ్చేదానికి వాళ్ళు దావోదు పడుతున్నారు. ఈ రోజు అయితే చూసిందే మన క్రికెట్స్ తో కూడా మంత్రాలు జరిగింది. ఇట్లా చాలా ఇవన్నీ చేసుకుంటూ అట్లాంటి లీడర్స్ మనకున్న చంద్రబాబు నాయుడు కుమారుడు మన లోకేష్ బాబు గారి జన్మదినాన్ని మనందరం బంగారుపాలెంలో బాగా సంతోషంగా జరుపుకుంటూ కవి గారు ఇట్లా మన సీనియర్ నాయకులు సెక్రటరీలు ఇందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి అటెండ్ అయ్యేసి ఈ యొక్క బర్త్డేని దిగ్విజయం చేసిన దానికి సంతోషంగా ఉండాలి. ఈరోజు జెండరీలో మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద ఒక వ్యక్తికి 5.5 లక్షల పార్టీ ఆఫీస్ నుండి వచ్చింది. అది ఒక శుభతరుణం. చాలా మందికి మన పార్టీ ఇంకోటి నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో 1 కోటి దాటింది మెంబర్షిప్స్ సభ్యత్వాలు. దానికి అందరికి కూడా చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను కూడా పోవద్దు పిల్లలతో కూడా ఆడుకుంటాను. కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడ్పల్లి తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 17 మందికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, ముఖ్యంగా ప్రస్తుతం రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే జరుగుతుందని అన్నారు. అయితే ఈ సర్వే విషయంలో ప్రజలు అవగాహన లేక ఆందోళన చెందుతున్నారని, ప్రస్తుతం జరుగుతున్న సర్వే ప్రజాపాలనలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు అర్హులేనా కాదా అని నిర్ధారించడం కోసం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. మన కంటోన్మెంట్ స్థానిక శాసనసభ్యులు వారు మన కాంగ్రెస్ ప్రభుత్వంచే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మొదటగా తెలియజేస్తా ఉన్నాను. వారి స్వహస్తాల మీద ఇప్పుడు మన చెక్కులందరూ కూడా మీ పేర్లు పిలుస్తాం. వాళ్ళు వచ్చి సార్ చేతుల మీద చెక్కులు తీసుకోవాలి. అయితే లక్ష్మి షాదీ చెక్కు బడ్జెట్ కూడా ఇంకా చాలా ఉంది సార్. ఎస్సీ అయితే 2 కోట్ల పైన ఉంది బడ్జెట్ అనేది, ఇంకా అవైలబుల్ ఉంది. మనకు రావాల్సిన చెక్కులు 70 ఉన్నాయి సార్. ఇంకా 70 పైన ఉన్నాయి. అప్లై పోయిన 2-3 నెలలకు చేస్తే కూడా వస్తూనే ఉన్నాయి సార్. లేట్ ఏం అవ్వట్లేదు, ఎమ్మడెమ్మడి వస్తున్నాయి కాబట్టి మీకు పేర్లు పిలుస్తాం. దయచేసి మీరు వచ్చి తీసుకోవాలి.
హుస్సేన్ బాను కొందరు రావాలి. తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది, ఉండండి సార్. నెక్స్ట్ ప్రమీల. నజీక్ జామ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రమీల రాజు ఫోన్ నుంచి ఫోటోస్ పి మహేశ్వరి, ముఖ్యమంత్రి మహేశ్వరి. రేవల్లి రేణుకా సాగర్. అమ్మాయి కట్టు. లలిత. ఏ కనకమ్మ. హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణల కూల్చివేతల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్పాత్ కూల్చివేతలపై మాట్లాడిన ఆయన ఈ చర్యలు సమానంగా అన్ని ప్రాంతాలలో అమలు చేయాలని, ఓల్డ్ సిటీ నుండి ఈ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అన్ని ప్రాంతాల్లో ఒకే రీతిలో అమలు చేయాలని, ప్రత్యేకంగా ఒక ప్రాంతానికే కేంద్రీకరించడం సరికాదు. ఈ క్రమంలో ప్రభుత్వం తన దృష్టి పాతనగరంపై కూడా పెట్టాలి అని దానం నాగేందర్ తెలిపారు. ఒకసారి చూడండి. మీరు వస్తున్నారండి. थोड़ा सा साइड जरगा थोड़ा सिद्दीका बेगम. सरफराज निकाल के दे बेटा साहब. సిఆర్ఎన్ రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. జెంట్స్ అంతా సైడ్కి వచ్చేయండి. రమణ మాట్లాడుతున్నా కూర్చో. రమణ కూర్చోవే ఎట్లా అదే ఇట్లా కూర్చోని లీడర్స్ అంతా వెనక రండి. ఇంపార్టెంట్ లీడర్స్ కూర్చో. ఎంత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ మన ప్రియతమ తీసుకోబోతున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా దాని వాళ్ళు కూడా మళ్ళీ 1వ తారీఖు నుండి ముందుగా మహాలక్ష్మి గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. షాదీ ముబారక్ మరియు సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్స్ తీసుకోవడానికి వచ్చిన పెద్దలు దానం నాగేంద్ర గారు మరియు కార్పొరేటర్ సంగీత. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో తహసీల్దార్ ప్రసాద్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు 2వ రోజు బుధవారం గందరగోళంగా జరిగాయి. ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారని, కొందరు ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని, మరికొందరు ఇలా అడుగడుగునా అధికారులకు ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు.
రాజకీయాలు చేస్తున్నాడు అటువైతే రాజకీయాలు చేస్తున్నాడు అటువైంది కరీంనగర్లో ఈరోజు తారకా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ ప్రజాపాలన పేరుతో గ్రామ సభల్లో పెట్టిన అప్లికేషన్ తీసుకుని ప్రజలకు ఎలాంటి రసీదులు ఇవ్వకుండా నామమాత్రంగా బుక్లో రాసుకుని పేర్లు రాస్తున్న వైనం. ఇకనైనా ప్రభుత్వం రసీదులు ఇవ్వాలని అన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి కూడా. ముఖ్యంగా మీరు జిల్లాలో పర్యటించినప్పుడు గ్రామ సభలలో ఎక్కడనో కాడ అటెండ్ అయినట్టు పేపర్లలో పత్రికల్లో చూసిన. నేను ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రామ సభలలో మీరు నగరంలో జరిగిన గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలలో ఒకే తీర్మానం, ఒకే 12,000 మేము ఇస్తున్నాం మీకు ఎకరానికి. నాకు అర్థం కాదు, కరీంనగర్ నగరంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు పాపం. అంటే ఆ తీర్మానాలను 15,000 ఇస్తాం అని చెప్పిన మాట మరిచి 12,000 ఇస్తున్నాం 12,000 ఇస్తున్నాం అని తీర్మానాలు చేసే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా రెండే అక్కడ ఉన్నాయి. ఏంటంటే కేవలం ఒకటేమో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు, రెండవది మన రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. వీటి కోసం దరఖాస్తులు ఆన్లైన్లో ఇంత పూర్వమే చాలామంది మా పిల్లల పేర్లు యాడ్ చేసుకోండి, లేకపోతే కొత్త రేషన్ కార్డు మాకు ఇవ్వండి అని ఆన్లైన్లో మీరు పెట్టడం జరిగింది. మరి వాటిని పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళ 11-15 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు కదా, వాటి గురించి ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా? ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తున్నా, ఏంటంటే మేము దరఖాస్తు ఇస్తే ఒక రసీదు కూడా ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అండి! వాళ్ళు ఫామ్ నింపుకొని కష్టపడి మేము దరఖాస్తు ఇస్తే మాకు ఎంక్వైరీకి వస్తారు, మేము దరఖాస్తు ఇస్తే మాకు రేషన్ కార్డు వస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో కొన్ని వేల మంది, లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే అక్కడ ఫామ్ సప్లై లేదు, ప్లస్ వాళ్ళే జిరాక్స్ తీసుకొచ్చుకొని ఫామ్ తీసుకొని నింపుకొని ఇస్తే ఒక రసీదు మాత్రం ఇస్తలేరు. నేను అడుగుతున్నా, ఈరోజు గ్రామ సభలు పెట్టింది జవాబుదారీతనం ఉన్నదా లేదా? జవాబుదారీతనం నీకుందా? ఉంటే మరి ఎందుకు రసీదు ఇస్తలేవు? మేము బలవంతంగా నగరంలో జరిగిన 1-2 వాటిలో మేము చూసినప్పుడు బలవంతంగా ఒక రిజిస్టర్లో రాపించడం జరిగింది. మరి ఎంత దుర్మార్గం అంటే నిజంగా. మరి ఎవరిని పోయి అడగాలి వాళ్ళు? ఇంతకు ముందు గ్రామ సభలో జనగణన పేరు మీద, కులగణన పేరు మీద మీరు ఆల్రెడీ సర్వే చేసిండ్రు. మొన్న గ్రామ సభలో ప్రకటిస్తున్నారు. మీరు ఏమని ప్రకటిస్తున్నారు? ఎలిజిబిలిటీ, రేషన్ కార్డు వచ్చినంత ఎలిజిబిలిటీ. కానీ ఒక మాట నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని గుర్తిపిస్తున్నా. గ్రామ సభలలో మీరు అన్న మాట ఏంటంటే లబ్ధిదారులను ఎన్నుకుంటాం, గ్రామ సభలలో లబ్ధిదారులను ఎన్నుకుంటాం అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బండమెట్ కాలనీలో నివాసముంటున్న హుస్సేనప్ప బుధవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి తన వంతుగా మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ ప్రచార అధ్యక్షుడు పరిగల నారాయణ ఆధ్వర్యంలో హుస్సేనప్ప కుటుంబ సభ్యులకు అందజేశారు అంటూ నారాయణ తెలిపారు. ఇక్కడ బండమట్టి కాలనీలోన హుస్సేనప్ప అనేది 80 ఉంటుంది. దానికి పోలా కూలికి చేసుకోవాలా తినాలా, వాడి పరిస్థితి ఏమీ బాగాలేదు. తప్పుడు కొడితే బతకాలా, ఇలా ఉంటే లేదు. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే సార్ గౌరవైన సాయి ప్రసాద్ గారి దగ్గర వచ్చి ఆయన్ని మట్టి ఖర్చులకు అడిగితే 10,000 రూపాయలు ఇచ్చినాడు. మట్టి ఖర్చులకి సాయి ప్రసాద్ గారు. పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. గురువారం ఉదయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ విఘ్న వినాయకునికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి చెంత నారా లోకేష్ పేరు మీదుగా ప్రత్యేక అర్చన చేయించారు. అనంతరం భారీగా కొబ్బరికాయలు కొట్టి గణపయ్యకు మొక్కులు సమర్పించారు. అనంతరం కాణిపాకంలో సర్కిల్ వద్ద భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన ఈరోజు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 మండలాల్లో సేవా కార్యక్రమాలతో పాటుగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు వారి పేరున అభిషేకం చేయడం జరిగింది. వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి సేవ చేసే శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక ప్రత్యేకత కలిగింది. 1 కోటి మంది సభ్యత్వాలు కలిగినటువంటి ఈ పార్టీలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా గౌరవ నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకత్వం చేపట్టిన నాటి నుంచి ఒక విభిన్నమైనటువంటి రీతిలో కార్యకర్తల సంక్షేమం గురించి, కార్యకర్తల బాగోగుల గురించి పట్టించుకుంటున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇంత గొప్పగా పట్టించుకుంటుందంటే అది కనపడదు ఎక్కడ. ఒక్క తెలుగుదేశం పార్టీ, ఒక్క నారా లోకేష్ బాబు గారు మాత్రమే ఆ ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఆయన 10 ఏళ్లకు ముందే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి, ఏ కుటుంబానికి కష్టం వచ్చినా ఆ నిధి నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకునే సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కుటుంబం ఏ విధంగా అయితే ధైర్యంగా చొక్కా ఎగరేసుకొని నేను తెలుగుదేశం కార్యకర్తను చెప్పుకునే విధంగా వారికి అండగా ఉంటారో, అదే సమయంలో ఇంటిలో ఏ కష్టం వచ్చినా గుండె మీద నిబ్బరంగా బ్రతకడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. చాలామంది లోకేష్ బాబు యొక్క దూరదృష్టి, దార్శనికత తెలియక పిచ్చి కూతలు కూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ దేశంలోని తెలుగు ప్రజల యువతకు స్ఫూర్తిదాయకుడు నారా లోకేష్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన కేక్ను కటింగ్ చేసి మరియు వృద్ధులకు దుప్పట్లు మరియు పళ్లు పంచిపెట్టిన ఎమ్మెల్యే సత్యానందరావు. 82 నుంచి ఇప్పుడు 2024 దగ్గర 42 సంవత్సరాలు, 43 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నాయి. 3వ తరం, మొదటి తరం ఎన్టీ రామారావు గారు, 2వ తరం నారా చంద్రబాబు నాయుడు గారు, 3వ తరం రేపు నారా లోకేష్ బాబు గారు. వారి నాయకత్వం రేపు ఈ రాష్ట్రానికి అవసరమని సగర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రేపు యువ నాయకత్వం
భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళడం కోసం గతంలో మనం చూసాం. గత 5 ఏళ్ల పాలనలో కొత్త నాయకుడు అనుకున్నారు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్సే కదా, యువకుడే కదా, ఒక్క ఛాన్స్ ఇస్తే నేను బంగారం చేస్తానన్నాడు. ఆ ఒక్క ఛాన్సు మన నెత్తిన భస్మాసురాస్త్రంలా ఈ రాష్ట్రం ఏ విధంగా అడుగంటిపోయిందో, ఏ విధంగా చతికిల పడిందో, ఏ విధంగా సర్వనాశనం అయిందో 5 సంవత్సరాలు మన కళ్ళారా చూసాం. కూడగట్టాడైనా పెద్ద ఎత్తున ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడాడు, మన స్వేచ్ఛ కోసం పోరాడాడు, మన యువతకు నాణ్యమైన జీవిత విధానం కావాలని కోరుకున్నాడు. అటువంటి పోరాడుడు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ, లోకేష్ బాబు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పాల్పొందిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. లోకేష్ బాబు గారిని మనం రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా మనం ఆయనకి ముందుకు నడిచేలా మనం తోడ్పాటు ఇవ్వాలి, మన అండదండలు అందివ్వాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు రేపు యువ నాయకుల చేతుల్లోనే ఉంది. దానికి యువతరం కదలాలి, యువతరం దానికి నాంది పలకాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి సందర్భంగా మన నాయకులు చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ వస్త్రదానం, పళ్ళు, స్కూల్ పిల్లలకి ప్యాడ్డు, పెన్నులు, అందుల పాఠశాలలో భోజనాలు, ఇటువంటి చక్కటి కార్యక్రమాలు, కేక్ కటింగ్ చేసుకున్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మన వారు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. చక్కటి మొన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మనం చేసుకున్నాం. నేడు ఇప్పుడు లోకేష్ బాబు గారు జయంతి, మరి ఈనాడు నాకు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కూడా ఈరోజు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పోరాట స్ఫూర్తి. అంటే పోరాట యోధులు, ప్రజల కోసం ఆలోచించే నాయకులు మరి ఈ రోజున వస్తారేమో. ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారు, ఈనాడు లోకేష్ బాబు గారు కూడా ఈ రోజున ఆయన వారి కోవకు చెందినట్టుగా ఒక నాయకుడి గారి భవిష్యత్తులో తయారవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆనాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిల్చిన గొప్ప నాయకుడు. సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు ఆజాద్ హింద్ ఫౌజ్, నేషనల్ ఇండియన్ ఆర్మీని స్థాపించి అతివాద భావమైన ఆనాడున్న స్వాతంత్రోద్యమ పోరాటంలో తొలినాళ్లలో ఆ స్ఫూర్తిని రగిల్చి ప్రజల్లో బ్రిటిష్ ప్రభుత్వం మీద ఇంగ్లాండ్ వారిని తరిమి కొట్టేయాలనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కూడగట్టి భారతదేశం తరపున పోరాడినటువంటి గొప్ప వ్యక్తి, పోరాట యోధుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. జై హింద్ నినాదంతో ఆనాడైన ఈ దేశానికి ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిగా మిగిలింది. ఆ స్ఫూర్తితోటే చాలామంది బ్రిటిష్ సైన్యంగా ఉన్న మన ఇండియన్ ఆర్మీ కూడా ఆనాడు తిరుగుబాటు చేసే పరిస్థితి ఆనాడు మన సుభాష్ చంద్రబోస్ గారి వల్ల ఆ బ్రిటిష్ సైన్యంలో ఉన్న ఇండియన్ ఆర్మీలో కూడా తిరుగుబాటు వచ్చిందంటే ఆయన ఏ విధమైన పోరాటం చేశారో అనేది మనం ఒకసారి గమనించాలని సందర్భంగా కోరుకుంటూ, శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ కూడలి నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత ఆధ్వర్యంలో జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి తెలుగుదేశం నాయకులకు తినిపిస్తూ మంత్రి నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
తండ్రికి తగ్గ తన్యుడిలాగా నేను కూడా పార్టీ కోసం ఉంటాను. పార్టీ కోసమే అహర్నిశలు పనిచేస్తాను, కృషి చేస్తాను, ముందుంటానని చెప్పి ఈరోజు దావోస్లో కూడా ఆయన తెచ్చిన కంపెనీస్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్. వాడపాలెంలోని సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలో ఎమ్మెల్యే సత్యానందరావు దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యుడని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ధర్నా సూత్రం ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలకు హాజరై నేతాజీ విగ్రహానికి ఎమ్మెల్యే సత్యానందరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు అదృశ్యమయ్యారు, ఏమయ్యారు అనేది ఇప్పటికీ కూడా అంతుపట్టని విషయమైనా మన ఆ రోజు భారతదేశానికి ఒక మార్గం, ఆ రోజు చేసిన పోరాటం మన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కూడా తిరుగుబాటు వచ్చేలా చేసింది ఆయన పోరాట స్ఫూర్తి. ఆ పోరాట స్ఫూర్తి తర్వాత మనకి స్వాతంత్రాన్ని మనం పొందడానికి కారణమైందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మన స్వాతంత్ర సమరయోధుల్లో భావజాలం వేరైనా మరి మన జాతి, భారత జాతి మర్చిపోలేనటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. మరి ఆనాడు పెద్దలు ఎప్పుడో పెట్టారంటే నాకు మన పుట్టుండం చాలా సంతోషం. పెద్దలు అప్పుడు పేర్లు ఉన్నాయి దాని మీద. 1962 అంటే 64లో నేను పుట్టాను అని. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15. అంతకు ముందే ఆయన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చారు. మరి ఆనాడు పెద్దలు ఆయన విగ్రహం పెట్టారంటే ఆయన గొప్పతనం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా మందికి తెలియకపోవచ్చు, విగ్రహం చూస్తే కూడా ఆయన ఎవరో ఏంటో కూడా తెలియని యువత ఇప్పుడు ఉండొచ్చు. కానీ ఇది కూడా గొప్పతనం, వాడపాలనికే సొంతం అది. ఇక మన మండలంలో ఎక్కడ నాకు తెలుసుండి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాలు చాలా అరుదు, ఎక్కడ నేను గమనించలేదు. ఎక్కడో మలికిపురంలో ఒక చోట చూశాను, అమలాపురంలో ఒక చోట చూశాను. గడియార స్తంభం కాడ మలికిపురం సెంటర్లో ఒకటి ఉంటుంది, రాజులు కూడా ఉన్నట్టు తప్ప ఇంకెక్కడ మన కొత్తపేట నియోజకవర్గంలో అయితే నేను గమనించింది లేదు.